ఎప్పుడు తాగలుగుతాము? బయటికి పోయి మళ్ళీ కిందికి వస్తే గాని. అది చూడండి, అది ఎంత విచిత్రమో. అందులో ఉన్నంత వరకు ఉప్పుగానే ఉంటాయి. అక్కడి నుంచి బయటపడితే ఏమైంది? అది తీపి వచ్చేసింది. ఎంత విచిత్రమైందో. అక్కడ ఉన్నప్పుడు మనకు గట్టిగానే ఉంది. అక్కడి నుంచి బయటకు వస్తే కదా సరళం. ఈ గంధంలో ఉన్నప్పుడు మీరు చదవండి, మా ద్వారా వేస్తే అట్లా ఉంటుంటుంది. ఇదే అందుకొరకు వస్తువుగా ఉంటే అందరూ అనుభవించే అవకాశం లేదు. వస్తువు రూపాంతరాన్ని చెందితే గానీ అప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చేస్తుంది. బంగారంగా ఉంటే అందుబాటులోకి వచ్చేస్తుందా? ఆ నగల రూపంలోకి వచ్చేస్తుంది. ఈ కథ కొరకు ఎవరు కావాలి? ఇప్పుడు వస్తువు వినియోగం చేయించేవాడు కావాలి. ఏ వస్తువు అయినా కూడా కావచ్చు కాక. వేదంగా ఉంది అనుకోండి, ఉపనిషత్తుగా ఉందనుకోండి, అందరికి అందుబాటులో ఉండదు. ఆ స్థాయికి ఎదిగిన వాళ్ళకి తప్ప. అందుకొరకు వడ్లుగా ఉంటే అందరికి అందుబాటులో ఉంటుందా? తల్లి వంట చేస్తే కదా 10 మంది వినియోగం చేస్తుంది. బియ్యంగా ఉంటే రాదు. అందుకని ప్రతి విషయంలో కూడా వస్తువును సరళీకరించే దాని కొరకు వేరే ప్రయత్నం చేయడం జరుగుతుంది. దానిలో వస్తువు ఉంది, ఉన్నదాన్ని సరళం చేస్తున్నారు కానీ కొత్తదాన్ని తీసుకొచ్చి కట్టడం లేదు. అందుకనే మా గురువు గారు ఎప్పుడో చెప్పుకున్నారు, దాన్ని నేనేం చేస్తున్నాను, సరళీకరణ మాత్రం చేస్తున్నాననే ఉద్దేశం చేత ఈ విధంగా ఏం చేయాలి. అందులో సహస్రకిరణం వ్యాప్తే ఖద్యోదక్యం ప్రకాశయేతు అనే భావాన్ని చెప్పేసి, పురుణైవ వేదార్థస్య పరిసమాపితత్వాత్ ప్రకరణోక్తౌ ఖ్యాత్యాద్య ప్రామాణ్య కారణాంశకేతి చేతు తద్విదాసార్థం ఉపన్యాస. పురుణైవ వేదార్థస్య పరిసమాపిత. మా గురువు గారి చేతనే, ఎవరు గురువు? శంకరాచార్యుల వారి ద్వారానే వేదాంత సిద్ధవంతంగా కూడా సమగ్రంగా చెప్పి సమాప్తం చేశాడు. ఆయన ఏదైతే చెప్పాలో మొత్తము ఖండనంతా కూడా చేసేశాడు. అన్ని మతాలను కూడా ఖండన చేశాడు. వేదం ఏం చెప్తుందో, వేదం యొక్క అభిప్రాయం ఏందో దాన్ని కూడా నిరూపణ చేసి మొత్తం ఆయన చెప్పాడు మొదలే. కానీ ఆ తర్వాత మరి మీరు ఎందుకు చెప్తున్నారు ఆయన చెప్పిన దాన్ని? పూజింపబడేదాని కొరక, ఇంకో దాని కొరక అని ఒకవేళ అడుగుతారేమో. ఖాత్యాద్య ప్రామాణ్య కారణాంశకేతి చేత్. గురువు గారు చెప్పింది మీరు చెప్తున్నారు అంటే మీరేమైనా పూజలు పొందాలన్నా, మీకేమన్నా గొప్పతనం రావాలని చెప్తున్నావా అని అడుగుతారా లేదా? మీ గురుగారు ఎప్పుడూ చెప్పారు కదా, మరి నువ్వు చెప్తున్నావు దానికి ఎందుకొరకు అంటే, కొంతమంది ఏం చేస్తారంటే ఎవరో చెప్పింది నాదని రాసుకుంటా ఉంటా. ఎందుకొరకు? ఇప్పుడు నవలైనా అంతే, వ్యాసాలైనా అంతే, ఇంకోటి ఏదైనా కావచ్చు కాక, ఏ టీవీ అయినా అంతే, ఇప్పుడు మనుషులైనా కూడా అంతే, గ్రంథాలు కూడా అంతే కదా. ఎందుకంటే ఎప్పుడో 50 ఏళ్ళ క్రితం 60 ఏళ్ళ క్రితం ఏదో రాసి ఉంటారు. అది ఎవరు పాతది ఎక్కడో ఒక దగ్గర తిరుగుంటారు, తను రాసి ఏం చేస్తా అంటారు, నేను రాసిన పేరు వేసుకుంటాను. ఇప్పుడు అందుకనే గ్రంథ చోర్లు అంటారు కదా. కొంతమంది వాళ్ళు రాసిన ఒక దగ్గర చేసి గ్రంథం రాస్తా అంటారు. ఎప్పుడో పాతది తీసుకొచ్చిన అది అంటారు. అట్లాగే మీ గురువు గారు రాసింది మళ్ళీ మీరు రాస్తున్నారంటే నీకేమైనా గొప్పతనం రావాలి, లేకపోతే నీకైతే కీర్తి రావాలని ఒకవేళ చేస్తున్నావా? ఖాత్యాద్య ప్రామాణ్య కారణాంశకే లేదు, అది ప్రమాణం కాదని రాస్తున్నావా? నీకు గొప్పతనం రావాలని రాస్తున్నావా? నా గురువు గారు చెప్పింది ప్రామాణికం కాదని, నేను చెప్పేది ప్రమాణం అని కొంతమంది చెప్తా ఉంటాను. ఎందుకంటే గురువు కంటే తను గొప్పవాడని ప్రకటించుకునేదానికి చాలా మంది ఉన్నారు ఈ కాలంలో. మా గురువు గారికి ఏం తెలియదండి, నేను చెప్తేనే అంత తెలుసు అనే మహానుభావులు కూడా ఉన్నారు. అలాంటి బుద్ధివంతులు కూడా. ఆ ఉద్దేశం చేత ఏమైనా చెప్తున్నావా? లేదు, గురువు గారి కంటే కూడా ఎక్కువ వ్యాఖ్యానం చేసి చెప్తున్నాను కాబట్టి నీకు కీర్తి వస్తుందని చెప్తున్నావా అంటే కాదు. తద్విదాసార్థం ఉపన్యాస. అలాంటి వాళ్ళు ఒకవేళ అనుకుంటారేమో, దాన్ని కాదని చెప్పేదానికి ఈ శ్లోకం చెప్తున్నాను అన్నారు. ఎందుకంటే మా సోనాలు అంటుండేవారు 3 పీడిస్తుంటాయంట. కకారమాయ తెలుసా? కకారమాయ అది కాదు. కకారమాయ అంటే కామ కాంచన కీర్తి. కాంత అంటే ఒక దగ్గరికి మనం పోకూడదు, కామం అంటే ఇద్దరికి వచ్చేసి. కామ కాంచన కీర్తి, ఇవి 2 లేకపోయినా కీర్తికాము కాములై. భాగవతం కూడా చెప్తుంది మనకి. వాళ్ళంతా కూడా పూర్వం కీర్తి కొరకు బ్రతకాలే కానీ భోగాల కొరకు బ్రతకలేదు. కాబట్టి కీర్తి కామం ఏదైతే ఉందో, కోరిక ఏదైతే ఉందో అది చాలా చెడ్డది. అందుకొరకు కదా ఇప్పుడు అంతా ఒకరికొరకు కొట్టుకొని వస్తా ఉన్నారు ఆ కుర్చీల కొరకు. అందువల్ల అలాంటి కీర్తి కొరకు ఏమైనా చేస్తున్నామనే ఉద్దేశం చేత అనుకుంటా ఉంటే కాదు. నా ఖ్యాతి లాభ పూజార్థం. ఖ్యాతి అంటే కీర్తి కొరకు కాదు, పూజార్థం పూజింపబడే కొరకు కూడా కాదు. ఎందుకంటే ఒకటం పూజ కొరకు కొంతమంది చేస్తున్నారు, అందరూ నన్ను పూజిస్తారు, నన్ను గొప్పవాళ్ళు అనుకుంటారని ఇది దంబాచారం ఉంటుందే. తనలో లేని గొప్పతనాన్ని కూడా చెప్పుకొని ప్రచారం చేసుకుంటే ఏం చేస్తా ఉంటారు? అదే కదా మహిమలు దించేది, మాయలు దించేది. అంత దేని కొరకు?
ధనజన ఆకర్షణ కొరకు. అందువల్ల నా పూజ నా ఖ్యాతి లాభ, నేను కీర్తిని పొందడానికి కాదు, నా పూజార్థం, నేను ఇతరుల చేత పూజింపబడాలని ఉద్దేశం చేత కూడా కాదు. గ్రంథో ఆస్మాభిరుదీయతే, నేను ఈ గ్రంథం ఎందుకు రాస్తున్నా అంటే కీర్తిని పొందడానికి రాయడం లేదు, పూజాన్ని పొందడానికి కూడా రాగదు. సబోధ పరిశుద్ధ్యర్థం బ్రహ్మవిన్ నికషాశ్మసు. సబోధ పరిశుద్ధ్యర్థం, నాకు ఏదైతే తెలిసిందో దానిలో ఏమన్నా దోషాలు ఉన్నాయో సవరించుకునే దాని కొరకు. మీకు అందరికీ నేను చెప్తున్నా అంటే ఎందుకు చెప్తున్నానో మీకు నేను చెప్పడం లేదు, నా జ్ఞానాన్ని నేను మర్చిపోకుండా నేను చెప్తా ఉన్నాను. అంటే నా స్వార్థం నాదే, ఆయన చెప్పినట్టుగానే. అందుకొరకు ఏమన్నాడు ఆయన, స్వాంత సుఖాయ రఘునాథగాథ అని. ఎవరు? తులసీదాస్. రామాయణం రాస్తున్నా అంటే ఎదుటి వాళ్ళ కొరకు కాదు, నా లోపల ఉన్న సుఖాన్ని నేను అనుభవించడానికి నేను రాస్తున్నా అని. అట్లాగే ఈయన పేరేంటిది, వాచస్పతి మిశ్రుడు కూడా రాశారు. ఏమని? భాష్యాన్ని, శంకర భాష్యానికి, బ్రహ్మసూత్ర భాష్యానికి వ్యాఖ్యానం చేస్తూ, నేను గొప్పతనం కాదు, నా వ్యాఖ్యానం అనే మురికి కాలువ భాష్మన గంగలోకి వెళ్ళి పవిత్రంగా అయ్యేదాని కొరకు నేను చేస్తున్నాను. అంత వీళ్ళ గొప్ప ప్రభావం కలిగిన వాళ్ళు కూడా ఎంత చిన్ననయ్యే వాళ్ళ ఆయన మరి జీవితాంతం ఏదో ఒక రాయనే రాశాడు. వాచస్పతి పెద్ద గొప్ప పండితుడు, పెళ్లి చేసుకున్నాడే కానీ సంతానం లేదు. కానీ ఎప్పుడూ 6 దర్శనాలపైన వ్యాఖ్యానం రాస్తూనే ఉన్నాడు. ఆయన రాస్తూ ఉంటే ఒకసారి మంచిని తీసుకురమ్మన్నాడు. మంచిని తీసుకొస్తే భార్య తీసుకొచ్చేసేస్తే ఆ పైనుంచి 2 టపక్కన ఈ పుస్తకం మీద ఏంటి శుక్రవారం చూసేవారు భార్య కనుక అని అడిగారు. ఎవరు భార్యను ఎవరు అని అడిగే వాళ్ళు ఉంటారు ఎక్కడన్నా. అట్లాగా అంటే మరి తినేప్పుడు, పెట్టేప్పుడు, వడ్డం చేసేప్పుడు కూడా ఆయన చూడలేదు అంటే ఎక్కడ ఆయన కళ, ఆయన చిత్తం ఒక దగ్గర ఉంది. ఏం కావాలా, ఏమయ్యేదే ఉంది, ఇప్పుడు అంతా అయిపోయింది, ముసలిదాన్ని అయిపోయింది, ఎంటకాలం నడిచిపోయింది, సంతానం కూడా కలిగేదానికి వీల్లేదు. ఎందుకంటే మామూలు గృహస్థాశ్రమం అనుసరించి ఒక సంతానం అవుతే గాని అప్పుడు ఆశ్రమం పవిత్రంగా భావింపబడుతుంది. మరి ఇప్పుడు సంతానం లేదు, ముసలిధనం వచ్చేసింది, అప్పటికి అన్నీ ఉడిగిపోయినాయి కదా. సంతానమైన యోగ్యత ఎంతవరకు, మెనసెస్ ఎంతవరకు అవుతుందో అంతవరకు, ఆ తర్వాత అయ్యేదానికి అవకాశం లేదు కదా. ఇప్పుడు వెంటగా తెల్లబడ్డాయి అంటే అప్పటికి ఎంత వయసు ఇచ్చినట్టు కావచ్చు, 50 దాటిపోయినట్టే కదా. ఇక సరేగా నీకు ఆ యోగ్యత లేదు కాబట్టి ఈ వ్యాఖ్యానం నీ పేరుతోనే పెడతా అన్నాడు. ఇప్పుడు భామతి అని పేరు పెట్టాడు. ఎందుకు చెప్పుకుంటున్నామంటే పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా గురువు యొక్క గొప్పతనాన్ని బయటికి చెప్పేదాని కొరకు వాళ్ళు ప్రయత్నం చేశారా కానీ తన గొప్పతనాన్ని బయటికి చెప్పుకోలేదు, చెప్పుకోరు కూడా నిజమైన శిష్యుడు. అందువల్లనే ఇక్కడ నేను ఎందుకు చేస్తున్నాను, నేను పూజ కొరకు చేయడం లేదు, లాభం కొరకు చేయడం లేదు. ఎందుకు చేస్తున్నా అంటే సబోధ పరిశుద్ధ్యర్థం, నా యొక్క భావము పరిశుద్ధం అయ్యేదాని కొరకు, నేను పొందిన జ్ఞానము మళ్ళీ అజ్ఞానం చేత అశుద్ధం కాకుండా ఉండేదాని కొరకు, ప్లస్ ఇంకా నాలో ఉన్న దాన్ని మర్చిపోకుండా ఉండేదాని కొరకు. అందుకొరకు నేను కూడా అంత ఇంతవరకు ఈ గ్రంథం చూడలేదు. నేను మీ పుణ్యం అంటే నేను చూస్తా ఉంటాను ఈ గ్రంథం. అవునా కదా? ఎందుకంటే వస్తువు ఎక్కడుందో అక్కడే ఉంటే ఎవరికి అది ప్రయోజనకారి కాదు. కానీ దాన్ని మనం బయటికి తీయాలంటే ఏదో ఒక నిమిత్తం కావాలా, ఆ నిమిత్తం చేత బయటకు వచ్చేసి. అందుకొరకే ఈ విధంగా చెప్పుకున్నప్పుడు వ్యక్తిలో ఎలాంటి భావం ఉన్నదనేది మనకు గుర్తుకొస్తుందా లేదా? ఏమాత్రం కూడా దానిలో స్వార్థము లేదు, అహంకారము లేదు అనే భావన మనకు ద్యోతకము అవుతూ ఉంటుంది. అందువల్ల అహంకార రాహిత్యం అనేది, స్వార్థ రాహిత్యం అనేది జీవంలో కలగాలి అంటే చాలా విశేషమైన సంస్కారం ఉంటే తప్ప మిగతా వాళ్ళంతా ఉంటే ఉంటే చాలు. ఎంత చెప్పుకునే వాళ్ళు ఉంటారు, గోరంతలు కొండంతలు అంటారే, అట్లాగే ఆ విధంగా చేసుకునే వాళ్ళు కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడే సబోధ పరిశుద్ధ్యర్థం బ్రహ్మవిన్ నికషాస్పుడు. ఒక వస్తువు ఉంది అనుకోండి, చిలుం పట్టింది, దాన్ని ఏం చేస్తాం మనము? తోమత పోకపోతే అప్పుడు ఏం చేస్తాము? అప్పటికి పోలేదు, బండకేసి రుద్దుతా ఉంటాం. మరీ పోకుండా ఉంటే ఏం చేస్తామంటే బండకేసి రుద్దుతా ఉంటాం. నికుష అన్నాడు. బంగారాన్ని చూస్తే ఏం చేస్తారు? బంగారం మంచిదా కాదా చూడాలంటే ఏం చేస్తారు? బాగా ఆ రాయితో రుద్దుతా ఉంటారు. ఏంటి రాణిలే. కాబట్టి దాన్ని ఏం రాయి అంటారు? ఆకు రాయి ఉన్న ఇంకో దాన్ని పరీక్షించే రాయి కూడా ఒకటి ఉంటుంది, ఆ రాయితో రుద్దుతూ ఉంటారు. అందుకనే నాలో ఉన్న బ్రహ్మ నికషాస్మసు, నాలో ఉన్న దాన్ని బ్రహ్మజ్ఞానుల యొక్క దాంతో పోల్చుకొని
వాళ్ళ యొక్క ఒరిపిడి రాయి అంట, ఒరిపిడి రాయి చేత నాదాన్ని నేను శుద్ధి చేసుకుంటున్నాను. ఎంత తనలో అహంకార రాహిత్యాన్ని చూపిస్తూ ఉన్నారు. నేను పూజ కొరకు చేయడం లేదు, తర్వాత కీర్తి కొరకు చేయడం లేదు. దేనికి చేస్తున్నంటే సబోధన యొక్క బోధన యొక్క జ్ఞానం పరిశుద్ధమయ్యేదాని కొరకు. రెండవది ఏంటంటే బ్రహ్మజ్ఞానులు అనే వాళ్ళ ఒరిపిడి రాయి ద్వారా నాదాన్ని తానబట్టుకుంటా అంటారు కదా. ఇప్పుడు ఒక చాకు గాని ఇంకోటి గాని మొండి పడితే ఏం చేస్తాము, ఒక రాయితో మనము దాన్ని మెత్తగా ఎటు చేస్తాం. అట్లాగే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని దాన్ని నేను విమర్శ చేసేసి అంటే విశాలం చేసేసి నాలో ఉన్న బుద్ధిని తీక్షణ చేసుకునే దాని కొరకు, నాలో ఏమన్నా దోషాలుంటే దాన్ని తీసివేసుకునే దాని కొరకు నేను చేస్తున్నానే కానీ కీర్తి కొరకు కాదు, పూజ కొరకు కాదు అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. అందువల్ల ఖ్యాతిలాభం కొరకు కాదు, కీర్తి కొరకు కాదు, కాకపోతే ఎందుకొరకంటే మాలో ఉన్న జ్ఞానం పరిశుద్ధం ఏది చేసుకునే దాని కొరకు నేను చేస్తున్నానని చెప్తూ అనర్థానర్థహేతు పురుషార్థ తద్ధేతు ప్రకరణార్థ సంగ్రహ జ్ఞాపనాయ ఉపన్యాస. ఇంకెందుకు చెప్తున్నామంటే అనర్థం అంటే అర్థమేమి, చాలా అనర్థమైందయా అంటాం. అనర్థం అంటే అర్థమేమి, నష్టం కదా, చాలా నష్టం జరిగిన దాన్ని అనర్థం అంటాము. తర్వాత పనికిరాని దాన్ని కూడా అనర్థం అంటాం. అనర్థానర్థహేతు అంటే అనర్థం అంటే ఏంటిది, చెడుపు అనుకోండి. చెడుకు హేతు అంటే కారణము, పురుషార్థము అంటే ప్రయోజనము, దానికి హేతు. 4 ఉన్నాయి ఇక్కడ. అనర్థము అనర్థానికి కారణము, పురుషార్థము పురుషార్థానికి సాధనము. పురుషార్థ తద్ధేతు అంటే సాధనం కదా, కారణం అంటే ఏంటిది సాధనము. ఆ తర్వాత ఏం చెప్పాడు, అనర్థ సంగ్రహ జ్ఞాపనాయ అన్నాడు. వాటిని మనం ఈ ప్రకరణములో వివరింపబడిన వాటి అర్థాన్ని సంక్షేపంగా తెలిపే నిమిత్తం కొరకు నేను ఉపన్యాస అంటే దీన్ని వివరణ చేస్తున్నాను. జీవుడికి అనర్థం ఏంటిది, అనర్థం కలిగేదానికి కారణం ఏంటిది, తర్వాత పురుషార్థం ఏంటిది, పురుషార్థానికి సాధన ఏంటి అనే విషయాన్ని నేను చెప్పబోతున్నాను. కానీ ఇంకో విషయాన్ని గురించి చెప్పేది కాదు, దానివల్ల నాకు ప్రయోజనం కలుగుతుందనే ఉద్దేశం కూడా నేను చెప్పడము లేదు. అందువల్ల అనర్థము అనర్థ కారణం 2 అయినాయా, పురుషార్థము పురుషార్థ సాధనము, ఈ 4. తర్వాత ఇంకోటి ఏంటిది, బ్రహ్మతత్వ యథార్థ ప్రతిపాదన చెప్పాడు కదా. ఎక్కడ ముందు చెప్పాడు కదా, బ్రహ్మతత్వ యథార్థ ప్రతిపాదనాయ అన్నాడు. మొత్తం 5 అయినాయి. అనర్థము అనర్థానికి కారణం, తర్వాత పురుషార్థము పురుషార్థానికి సాధన, బ్రహ్మం తత్వం యొక్క యాథార్థ స్వరూపము. ఇగో ఈ 5 గురించి నేను చెప్పబో. ఈ 5 గురించే కానీ మిగతా ఏ లోభం కూడా, ఏ యొక్క కీర్తికాంక్షలు కూడా, పూజాకాంక్షలు నాయందు లేవు. అందుకు ఐకాత్మ్య ప్రతిపత్తిర్యా స్వాత్మ అనుభవ సంశ్రయా తా విద్యా సంస్కృతేర్ బీజం తన్నాశో ముక్తిరాత్మన. ఐకాత్మ్య ప్రతిపత్తి అంటే జ్ఞానం, ఐకాత్మ అంటే ఏకత్వము. ఏం ఏకత్వము, జీవబ్రహ్మ ఏకత్వం. అర్థమైందా, జీవబ్రహ్మ ఏకత్వము జ్ఞానం. ప్రతిపత్తి అంటే జ్ఞానము. తాత్మానుభవ సంశ్రయ తన యొక్క అనుభవము అంది, అనుభవ రూపమైన ఏకత్వ రూపమును కలిగిన ఆత్మ ఆశించిన జీవబ్రహ్మల ఏకత్వ భావము అవిద్యా సంస్కృతేర్ బీజం అన్నారు. అంటే అనుభవానికి విన్నవై ఏకత్వ భావం తెలియంతనం ఏంటిది, అజ్ఞానము. ఆ అజ్ఞానానికి అనర్థం ఏంటిది, సంసారం. తన యొక్క ఏకత్వ భావన తెలియని కారణం అజ్ఞానమైంది. దానితో అయితే ఏమొచ్చింది, సంస్కృతి అంటే ప్రపంచము, సృష్టి. అదేంటిది, జీవునికి అనర్థమునకు కారణము. సంసార భావానికి రావడం అనర్థము, దానికి కారణం ఏంటి, స్వరూప అజ్ఞానం. అనర్థము అనర్థ కారణం అన్నారు కదా. జీవుడు ఏకత్వ భావాన్ని పొందకుండా ఉండడం ఒక అనర్థం, అంటే జీవభావాన్ని పొంది ఉండడము అనర్థం. అనర్థానికి కారణం ఏంటిది, అజ్ఞానం. ఇప్పుడు 2 వచ్చినాయా, మొదలేం చెప్పారు, అనర్థం అనర్థానికి కారణము, పురుషార్థానికి సాధనం అన్నాడు. 2 అయినాయా లేదా, జీవబ్రహ్మ ఏకత్వ అభావము లేదు, అజ్ఞానము, అదే సంసారము, అదే జీవుడికి
అనర్థము అంటే అనిష్టము. దాని సాధనం ఏంటిది, దానికి కారణం ఏంటిది, స్వరూప అజ్ఞానము. సంస్కృతి అందుకొరకే అవిద్య సంస్కృతేర్ బీజం అన్నారు. సంస్కృతి అంటే అర్థమేమి, మాటి మాటికి జన్మను తీసుకోవడం సంస్కృతి. తర్వాత దానికి బీజం ఏంటిది, కారణము. తన్నాశో ముక్తిరాత్మన, దానికి సాధన ఏంటిది అంటే ఆ అజ్ఞానాన్ని నశింపజేయడము కదా. నశింపజేసినందువల్ల ఏమవుతుంది, ఆత్మకు మోక్షం. అర్థం ఏంటిది, అజ్ఞానాశం చేయడము లేదా మోక్షాన్ని పొందడము. దానికి సాధన ఏంటిది, అజ్ఞానాన్ని నశింపజేయడం. ఇప్పుడు 4 వచ్చినాయి లేదా. అనర్థం అనర్థం ఏంటిది, సంసారాన్ని పొందడం అనర్థము. అనర్థానికి హేతు ఏంటిది, స్వరూప అజ్ఞానము. తర్వాత పురుషార్థం ఏంటిది, మోక్షము. దానికి సాధన ఏంటిది, జ్ఞానం ద్వారా అజ్ఞానాన్ని నాశనం చేయడం. మిగిలింది ఏంటిది, ఒకటి మిగిలింది, ఆత్మ యొక్క యథార్థ స్వరూపం ఏంటిది, ఇది ఒకటి మిగిలింది. కాబట్టి అనర్థము, అనర్థ హేతువు, పురుషార్థము, పురుషార్థ సాధనము అన్నారు. మరొకసారి వినండి. అనర్థం ఏంటిది, సంసార ప్రవృత్తి. అనర్థానికి కారణం ఏంటిది, స్వరూప అజ్ఞానం. పురుషార్థం ఏంటిది, మోక్షము. పురుషార్థ సాధన ఏంటిది, అజ్ఞాన నివృత్తి. అజ్ఞాన నివృత్తి సాధన. అందువల్ల ఈ 4 అయిపోయినాయి. ఇంక మిగిలింది ఏంటిది, ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని బోధించాలి. అందుకరికి ఐక్యాత్మ ప్రతిపత్తిర్యా స్వాత్మానుభవ సంశ్రయ జీవ బ్రహ్మైక్య ఏకత్వం అనేది ఏదైతే ఉందో తను చిదాత్మను ఆశ్రయించి ఉంది కాబట్టి అది ఏకాత్మ భావం తెలియని కారణం చేత దాన్ని ఏమన్నారు, అజ్ఞానం అన్నారు. ఆ అజ్ఞానమే సంసారానికి కారణము. ఆ సంసారం జీవుడికి అనర్థము. అనర్థ కారణమేమో అజ్ఞానము. తర్వాత పురుషార్థం ఏంటిది, దాని నుంచి విడబడము, అది పురుషార్థము. దానికి కారణం ఏంటి, స్వరూప జ్ఞానము. అయింది కదా. అందులో పురుషార్థ హేతో అవశిష్టత్వాత్ తదభివ్యాహార. పురుషార్థానికి హేతుభూతమైన సాధన ఏదైతే ఉందో అది మిగిలింది కాబట్టి దాన్ని నేను చెప్పబోతాను. అంటే ఆత్మ యొక్క యథార్థ స్వరూపం ఏంటో దాని గురించి నేను చెప్పబోతాను అనే విషయాన్ని ఇక్కడ గుర్తు. ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేశారు, ఇదంతా కూడా మరి పూర్వకాలం చెప్పలేదని చెప్పారు. కానీ అయినా కానీ అది అవగాహనకు రాకుండా ఉంది కాబట్టి ఆ అవగాహన అయ్యేదాని కొరకు నేను ఆ విషయాన్ని చెప్పబోతున్నాను అనే విషయాన్ని చెప్తూ, పురుషార్థం యొక్క సాధనం శేషించింది కాబట్టి దాన్ని నేను చెప్పేదానికి ఈ శ్లోకం ఏంటిది, వేదావసాన వాక్యోత్థ సమ్యక్ జ్ఞానా ఆశుషుక్షిణః దందహీత్యాత్మనో మోహం న కర్మ ప్రతికూలతః. వేదావసాన వాక్యోత్థ, వేదాల యొక్క అవసానం ఏంటిది, చివరి భాగం. దాన్ని ఏమంటారు, వేదాంతం. వేదాల యొక్క వాక్యం ఏంటిది, మహావాక్యం. అర్థమవుతుందా. వేద అవసానం అంటే ఉపనిషత్తు. ఉపనిషత్తు వాక్యం ఏంటిది, మహావాక్యం. అర్థం చేసుకోండి దాన్ని. సమ్యక్ జ్ఞానాశుషుక్షిణ, దాన్ని బాగా జ్ఞానం అర్థం చేసుకోవాలని ఆకాంక్ష కలిగిన వాళ్ళే మహావాక్యం వలన తత్వజ్ఞాన మహిమ చేత ఏం కలుగుతుంది, దందహీత్యాత్మనో మోహం. మోహం ఏంటిది, ఈ శరీరాన్ని ఆశ్రయించిన ఇదంతా కూడా నేను నాదు అనే ఒక మోహం కలిగింది కాబట్టి మహావాక్యం చేత ఉత్పన్నమైన స్వరూప జ్ఞానమనే అగ్ని దందహీతి, మాటి మాటికి దయచేస్తుంటే పూర్తిగా భస్మం చేస్తుంది. మోహాన్ని భస్మం చేసేది ఎప్పుడు, ఎవరు, మహావాక్యజన్యమైన ఏ మహావాక్యం అది, తత్వమసి అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ అది అనే ఈ మహావాక్యం ద్వారా కలిగిన జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్ని ఏం చేస్తుంది అంటే మోహం దందహీతి, తన్ను ఆశ్రయించిన మోహాన్ని మరి పునఃపున అతిశయన దహతి ఇది దందహీతి అంటే ఏమాత్రం కూడా మిగలకుండా భస్మం చేసేస్తుంది. కాబట్టి న కర్మ ప్రతికూలత. ఎందుకు అంటే కర్మ ద్వారా అది కలిగే అవకాశము లేదు. ఏ కర్మ, న కర్మణ న ప్రజయ న ధనేన అని చెప్పారు కదా. కర్మ చేత అది కలిగేది కాదు, సంతానం చేత కలిగేది కాదు, ధనం చేత యజ్ఞయాగాది చేస్తామంటే దాని చేత కూడా కలిగేది కాదు. అందుకొరకు ఆ యాగాది కర్మలు మాత్రము దానికి విరోధి కాదు. దేనికి, నీ మోహానికి విరోధి కాదు. ఎందుకంటే యాగాది కర్మలు చేసినందువల్ల ఏమవుతుంది, స్వర్గాది ఫలాలు వస్తాయి, దాన్ని అనుభవిస్తావు. మళ్ళీ ఏం చేస్తావు, క్షీణ పుణ్య మధ్యలోకం, మళ్ళీ కిందికి వచ్చేస్తావు, మళ్ళీ కర్మ చేస్తావు,
దీనివల్ల సంసారం పెరిగిందా ఛందాంసి యస్య పర్ణాని. ఛందం అంటే ఏంటిది? వేదము. దానికి ఆకులు ఏం చేస్తాయి? వృక్షానికి తేమలో ఉన్న ఆహార పదార్థాలు తీసుకుని వృక్షానికి అందజేసినందువల్ల వృక్షం ఎట్లా అయితే అభివృద్ధి చెందుతూ ఉంటుందో అట్లాగే వేదాలనే ఆకులు సంసారాన్ని వృక్షానికి ఏం చేస్తున్నాయి? ఈ కర్మ చేసినట్టయితే ఈ ఫలము, దీనివల్ల స్వర్గం వస్తుంది, దీనివల్ల ఐశ్వర్యం వస్తుంది, దీనివల్ల సంతానం వస్తుంది, ఫలాన్ని బోధిస్తే జీవుడు మోహంలో పడి ఏం చేస్తా ఉంటాడు? తల్లి ఏం చేసింది అంటే బంగారు మంచి వస్తువు పెట్టుకున్నాడు, పిల్లవాడు ఏమంటే నాన్న అది నీకు పనికిరాదు, ఈ చిలక తీసుకో, ఈ గిలక తీసుకో, ఫలానా తీసుకో అని భ్రమ పెడుతుంటుందా లేదా? వాడి లొంగిపోయి ఏం చేస్తాడు? దాన్ని వదిలిపెట్టేస్తాడు, ఇందులో పడిపోతాడు. అట్లాగే శాస్త్రం ఏం చేస్తుంది? ఈ కర్మ చేసినట్టయితే ఫలానా ఫలం బోధించినందువల్ల వాళ్ళ స్వరూప జ్ఞానం దగ్గరికి పోతున్నాడా ఇంకా దూరం అవుతున్నాడా? అందువల్ల కర్మ దానికి విరోధి కాదు. దేనికి? సంసారికి విరోధి కాదు, జ్ఞానానికి విరోధి. దానివల్ల అందువల్లనే జ్ఞానం చేతనే అది పోయేది గాని నా కర్మ ప్రతికూలత. కర్మ చేత మోహము దహింపబడదు, ఇంకా పెరుగుతూ ఉంటుంది. మరి దేని చేత దహింపబడుతుంది అంటే వేదావసాన వాక్వత్ సమ్యజ్ఞానాత్. వేదవాక్యం చేత కలిగిన సమ్యజ్ఞానం అంటే సందిగ్ధమైన దృఢ జ్ఞానం చేత, అసందిగ్ధమైన దృఢ జ్ఞానం చేత అది నశించేదే కానీ ఇంకో దాని చేత నశించేది అది కాదు. అందువల్ల యాగది కర్మలు ఏం చేస్తాయంటే మోహాన్ని పెంచుతాయే కానీ అది పెంచేది కాదు. అందుకొరకు కర్మలు విరోధి కాదు. దేనికి? ప్రపంచానికి, జ్ఞానానికి విరోధి. అందువల్ల కర్మల చేత జ్ఞానము కలగదు అనే విషయం చేత చెప్తూ ప్రతిజ్ఞార్థ సంశుద్ధ్యర్థం పూర్వపక్షోక్తి. ఇప్పుడు నేనైతే ప్రతిజ్ఞ చేసి ఏం చెప్పాను? ఏం ప్రతిజ్ఞ చేశాడు ఈయన? ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని నేను చెప్పేదాని కొరకు ఇప్పుడు మీకు ఇది చెప్తున్నానని ప్రతిజ్ఞ చేశాడు కదా. దానిలో కర్మల చేత ఎందుకు కలదు? కర్మ చేత కలుగుతుంది, మేము ప్రతిపాదన చేస్తా అని పూర్వపక్షం వస్తుందా రాదా? అందుకొరకు ఇప్పుడు పూర్వపక్షాన్ని చూపించి ఆ పూర్వపక్షాన్ని వాళ్ళ యొక్క స్వభావ స్వరూపాలు ఏ విధంగా ప్రతిపాదన చేస్తారో దాన్ని చూపించి అది కాదు ఇది అని ఆయన నిరూపణ చెయ్యాలి. ఎందుకంటే 4 అయిపోయినాయి. అనర్థము అనర్థహేతు అయిపోయింది, పురుషార్థము పురుషార్థ సాధన అయిపోయింది. ఇప్పుడు ఆ జ్ఞానము కర్మ వల్ల కలుగుతుందా, ఉపాసన వల్ల కలుగుతుందా, భక్తి వల్ల కలుగుతుందా, యోగం వల్ల కలుగుతుందా, దేని వల్ల కలుగుతుంది, దీని వల్ల కలుగుతుంది, కొంతమంది దాని వల్ల కలుగుతుంది, కొంతమంది రకరకాలుగా సంప్రదాయాలు వచ్చినాయి కదా. వచ్చినాయి కాబట్టి వాళ్ళందరినీ కాదని దీని వల్లనే కలుగుతుందని చూపించాలా. కాబట్టి ప్రతిజ్ఞాతాత్ సంశుద్ధ్యర్థం నేను చెప్పిన దానిలో దోషం లేకుండా ఉండే శుద్ధి అంటే ఏంటిది? శుద్ధి అంటే దోషాన్ని తీసివేయడం. దోషాన్ని ఉంటే తీసివేస్తారా లేకుండా తీసివేస్తారా? అయితే లేకున్నా కూడా మనం తీసేస్తాం. ఒకవేళ దోషం వస్తుంది అని కూడా పక్క పెడతామా లేదా? అందువల్ల ఈ వాది ప్రతివాదులంతా కూడా తమ భావాల చేత ఈ జ్ఞానాన్ని అశుద్ధం చేస్తారేమో, వాటిని అన్నిటినీ కూడా తొలగించేసేసి ఆత్మస్వరూప జ్ఞానమే శుద్ధమైంది, శ్రేష్టమైంది అని చెప్పేదాని కొరకు యుదాస పూర్వపక్షోక్తి అన్నాడు. పూర్వపక్షాన్ని చూపిస్తున్నాను అన్నాడు. అందుకొరకు ఇప్పుడు ఆయన చెప్పబోయే విషయము కీర్తికాముకుడై కాదు, పూజార్థము కాదు అని అన్ని నిరూపణ చేసేసి ఆత్మజ్ఞానం చేత మాత్రమే ఆత్మ యొక్క స్వరూపం ఇటువంటిదని చూపించేదాని కొరకు మాత్రమే ఈ గ్రంథాన్ని నేను ప్రారంభిస్తున్నాను. విషయాన్ని, దానిలో ఉన్న భావాన్ని, గురువు యొక్క గొప్పతనాన్ని, గ్రంథం ప్రారంభం చేసేదాని కొరకు కారణమేంటో మొత్తం చూపించేసేసి రేపు పూర్వపక్షాన్ని ఉన్న మహావాక్యం ద్వారా ఏకత్వ జ్ఞానం ఎప్పుడైతే ఉత్పన్నమవుతుందో మోహం అనేది సంపూర్ణంగా దహింపబడుతుంది అనే విషయం చెప్పబడ్డారు. ఆ చెప్పిన విషయము దోషమేముందా నిర్దోషమైందా అనే భావన కలుగుతుందా లేదా? ఆ దీప్తిని ఏదన్నా కంఠస్థం చేసుకురమ్మంటే చేసుకొచ్చింది అనుకోండి, స్వామి ఏమన్నా తప్పు ఉన్నది చూస్తారా అని చదువుతున్నారు అనుకోండి, దోషం ఉన్నట్టయితేనో ఫలానా దగ్గర దోషం ఉంది దాన్ని సవరించుకోవాలి, దోషం లేకపోతే బాగుంది అనేది. మరి ఇప్పుడు ఇక్కడ కూడా ఆయన ఏం చెప్పాడు? వేదవాక్యాల యొక్క చివరి భాగం చేత జ్ఞానం కలిగినందువల్ల అది మోహాన్ని సంపూర్ణంగా నశింపజేస్తుంది అని ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞార్థ సంశుద్ధ్యర్థం
ప్రతిజ్ఞ చేసిన అర్థము ఏ వస్తువు ప్రయోజనం ఉందో దాన్ని సమ్యక్ శుద్ధి సంశుద్ధి ఏమాత్రం కూడా దోషం లేకుండా లేశమాత్రం కూడా దోషం లేకుండా ఉండేదాని కొరకు పూర్వపక్షాన్ని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మేము చేస్తున్నప్పుడు మీకు ఏమైనా సందేహం వస్తే అడుగుతారా లేదా? పూర్వపక్షం అంటే ఏంటిది? ఎదుటి ప్రశ్న వేయడం. చెప్పిన దానికి సందేహం కలిగితే ఎదుటి పక్షం వేయడమే పూర్వపక్షం. లేదా తననుకున్న దానికి విరుద్ధంగా వచ్చినప్పుడు పూర్వపక్షం వచ్చేస్తుంది. అది కాదండి మాకు ఇట్లా తెలుసాను, మా గురువులు ఇలా చెప్పారు, మీరు ఇలా చెప్తున్నారు అనుకున్నప్పుడు ఏమొస్తుంది? పూర్వపక్షం వస్తుంది. పూర్వపక్షము ఉత్తరపక్షము అని, పూర్వపక్షము సిద్ధాంత పక్షం అని ఈ విధంగా శాస్త్రంలో నడుస్తూ ఉంటాయి. సిద్ధాంతమేమో ప్రతిజ్ఞావాక్యం అవుతుంది, పూర్వపక్షమేమో ఎదుటివాడిది అవుతుంది. సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసేప్పుడు ఎదుటి వాళ్ళ యొక్క అభిప్రాయ ప్రకారం, సాంప్రదాయ ప్రకారం, మతానుసారంగా వాళ్ళు ఏ సంస్కారంలో సంస్కరింపబడ్డారో ఆ సంస్కారం వాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఎదుటి వాళ్ళు చెప్పింది తన సంస్కారానికి భిన్నంగా వచ్చినప్పుడు సందేహం కలుగుతుంది. ఆ సందేహాన్ని నివృత్తి చేసుకునే దాని కొరకు, లేదా ఎదుటి వాళ్ళు నోరు మోయించి తనదే సక్రమైంది అని చెప్పాలని అనుకున్నప్పుడు పూర్వపక్ష ఉత్తరపక్షాలు నడుస్తూ ఉంటాయి. ఇంత పెద్ద పొడుగు ఉంటుంది. అందువల్ల దాని కొరకు చెప్తున్నారు. తత్ర జ్ఞానం అభ్యుపగమ్య తావదుపన్యాస. జ్ఞానాన్ని చెప్పి, ఏం జ్ఞానము? వేదాంత మహావాక్యార్థ జ్ఞానము. దాన్ని అంగీకరించి పూర్వపక్షాన్ని తనకు తానే లేవనెత్తుతున్నాడు ఎదుటి వాళ్ళు అడిగినట్టుగా. గ్రంథకారులు ఏం చేస్తారంటే ఆయా గ్రంథాల యొక్క సంప్రదాయాల యొక్క జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఫలాని వాళ్ళు ఇలా అంటూ ఉంటారు అని ప్రశ్న వేసుకుని దానికి సమాధానం మళ్ళీ రాస్తూ ఉంటూ ఉంటారు. పూర్వపక్షం ఏంటిది? భట్టమతం. భట్టమతం అంటే అర్థమేమి? కుమారుల భట్టు. కుమారుల భట్టు అని సురేశ్వరాచార్యుల వారికి పూర్వాశ్రమంలో ఆయన గురువే. ఎవరు? కుమారుల భట్టు. వాస్తవం చెప్పినట్టయితే కుమారుల భట్టు ఎవరు? కుమారస్వామి కుమారుల భట్టుగా అవతరించారని. బ్రహ్మదేవుడేమో మండనమిశ్రుడిగా అవతరించారు. కుమారుల భట్టేమో కుమారస్వామి కుమారుల భట్టుగా అవతరించారు. వాగ్దేవి సరస్వతి ఏమో ఉభయభారతి, ఉమాభారతి కాదు ఉభయభారతిగా అవతరించింది అని. ఈ విధంగా శంకరుడే శంకరాచార్యులుగా అవతరించారని నానుడి. అయితే భాట్టమతం అంటే అర్థమేమి? కుమారుల భట్టు పూర్వమీమాంసా శాస్త్రంలో చాలా గొప్ప వ్యక్తి ఆ సమయంలో. అయితే దానికి ప్రవర్తకుడు ఎవరు? జైమిని మహర్షి. జైమిని మహర్షి ఎవరు? వ్యాకరణం. పూర్వమీమాంసకు జైమిని మహర్షి అంటే వ్యాకరణం రాసినట్టు. ఎవరు అని అడిగినప్పుడు వ్యాకరణం రాసినని చెప్తే ఎట్లాగా? వేదవ్యాసుని యొక్క శిష్యుడు కదా. వేదవ్యాసుని యొక్క శిష్యుడు జైమిని మహర్షి. మీమాంసా శాస్త్రం యొక్క ప్రవర్తకుడు గారు, అనుయాయి. ప్రవర్తకుడు ఎవరు? జైమిని మహర్షి. అందువల్ల వాళ్ళ మతాన్ని అనుసరించి, అంటే కర్మకాండాన్ని అనుసరించి పూర్వపక్షం చేయబడుతుంది. ఎందుకని ఇంతవరకు చెప్పారు కదా, కర్మకాండ చేతనే మోక్షం కలుగుతుంది